మనం తెలుసో తెలియకో కొన్ని బేసిక్ గ్రూమింగ్ మిస్టేక్స్ అనేవి చేస్తుంటాం. వాటి వల్ల మన లుక్స్ అండ్ మన స్కిన్ ని మనమే డ్యామేజ్ చేసి వాళ్ళు అవుతుంది. ఓకేరా వెంకట్, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇంతకీ ఆ గ్రూమింగ్ మిస్టేక్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఏంటి అని నన్ను అడిగితే చెప్తా విను. ఫస్ట్, డైలీ 2 times బాత్ చేయడం. డైలీ 2 times బాత్ చేయడం తప్పు కాదు, కానీ మార్కెట్ లో దొరికే ఊరు పేరు లేని కెమికల్ సోప్స్ యూజ్ చేయడం తప్పు. దాని వల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అయింది. యాక్చువల్లీ మన స్కిన్ లో నేచురల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. అవి స్కిన్ ని ఎటువంటి స్కిన్ ప్రొడక్ట్స్ లేకుండా నేచురల్ గానే ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఊరు పేరు లేని కెమికల్ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ ని రిమూవ్ చేయడమే కాకుండా మన స్కిన్ కి pH లెవెల్స్ లిమిట్ ఉంటుంది. దాన్ని బీట్ చేసి హై pH లెవెల్స్ ని ఈ సోప్ ద్వారా మన స్కిన్ లోకి పంపించి పింపుల్స్ అండ్ రెడ్నెస్ వచ్చేలా చేస్తాయి. దీనికి సొల్యూషన్ కెమికల్ ఫ్రీ సోప్ యూజ్ చేయడం, లేదా 1 time మాత్రమే సోప్ తో బాత్ చేయడం. సెకండ్, మన ఫేస్ కి సోప్ యూజ్ చేయడం. నార్మల్ గా మన ఫేస్ కి సోప్ అప్లై చేయడమే తప్పు. అందులోనూ ఇంతకు ముందు చెప్పినట్టు హై కెమికల్స్ ఉన్న సోప్స్ యూజ్ చేస్తే ఫేస్ అంతా డ్రై అయిపోయి పింపుల్స్ అని, బర్నింగ్ సెన్సేషన్ అని, ర్యాషెస్ అని, ఇచ్చింగ్ అని కొంతమంది ఫేస్ ని వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. ఫేస్ మీద ఉన్న స్కిన్ చాలా సెన్సిటివ్ కంపేర్ విత్ అవర్ బాడీ స్కిన్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, కుదిరితే మంచి ఫేస్ వాష్ వాడండి. అది కూడా లేదంటే 1 time మాత్రమే ఫేస్ కి సోప్ అప్లై చేయండి. థర్డ్ వన్, డైలీ హెడ్ బాత్ చేయడం. డైలీ హెడ్ బాత్ చేయడం అనేది మన హెయిర్ కి మంచిది కాదు. అండ్ అందులోనూ చేసిన ప్రతిసారి అదే ఊరు పేరు లేని కెమికల్ షాంపూస్ ని యూజ్ చేయడం అనమాట. యాక్చువల్లీ మన స్కాల్ప్ లో కూడా నేచురల్ ఆయిల్స్ ఉంటాయి. అవి మన హెయిర్ రూట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఆ కెమికల్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల స్కాల్ప్ డ్రై అవ్వడం, హెయిర్ రూట్స్ వీక్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడం, ఇచ్చింగ్ రావడం లాంటివి జరుగుతాయి. దీనికి సొల్యూషన్, వీక్లీ 2 times మాత్రమే హెడ్ బాత్ చేయండి. చేసిన ప్రతిసారి కూడా కెమికల్ ఫ్రీ షాంపూ యూజ్ చేయండి. ఒకవేళ అది కూడా లేదు బ్రో అంటే మటుకి కెమికల్ ఉన్న షాంపూస్ నే తక్కువ అప్లై చేయండి. ఇక్కడ అన్నిట్లోనూ కామన్ పాయింట్ బాత్రూమ్ జరిగే విషయాలు అనుకుంటున్నారేమో, కాదు, కెమికల్ థింగ్స్. దాన్ని అవాయిడ్ చేయండి. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం.